నమస్కారం, నేను మీ అనూప్ సోనీని. క్రైమ్ పెట్రోల్ కొత్త ఎపిసోడ్ లో మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఈ ఎపిసోడ్ లో మనం చూడబోయేది ఏంటంటే, మనమందరం కూడా కలలు కంటూ ఉంటాం. కళ్ళు మూసుకుని కంటాం, కళ్ళు తెరిచి కంటాం. కళ్ళు తెరిచి కనే కలల్ని మనం నెరవేర్చడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. ఆ కల నిజమైనప్పుడు దాన్ని వేడుక చేసుకుంటున్నాం. కానీ కళ్ళు మూసుకుని కనే కలలకు మాత్రం ఎలాంటి గ్యారంటీ లేదు. అలాంటి కలలు కొన్నిసార్లు సంతోషాన్ని ఇస్తుంది, మరి కొన్నిసార్లు దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అరే, ఇప్పుడే కదా ఆరేసాను. దీన్ని ఎందుకు తీసావు? దాంతో ఆడుకుంటున్నాను. బట్టలతో ఆడుకోకూడదు, అది కూడా ముఖ్యంగా ఆడవాళ్ళ బట్టలతో అసలు ఆడుకోకూడదు. సరేనా? అర్థమైందా? గుడ్ బాయ్. సరే వెళ్ళు, నాన్నగారు నీకోసం వెతుకుతారు. సంధ్య, టీ పెట్టావా? అది టీ. అరే, నువ్వు మళ్ళీ మర్చిపోయావా? కానీ నువ్వు వీడియోస్ చేయడం మాత్రం మర్చిపోవు. అదంతా సరే గాని మార్కెట్లో ఏ టీ పౌడర్ దొరుకుతుందో దాన్ని తీసుకురా. అమ్మా, నా సాక్స్ ఎక్కడికి పోయింది? ఓరి దేవుడా, ఏదో ఒకటి వెతుకుతానే ఉంటావా? లేచి నిలబడు. ఏంటిది? దానిపైనే కూర్చుని వెతుకుతావా? సారీ. సంధ్య, ఇలా చూడు. నువ్వు వచ్చేటప్పుడు అమ్మకు నొప్పి మాత్రలు కూడా తీసుకురా. సరే సరే. చెప్పండి నాన్న, మీరు వస్తారు కదా? మేం బాగున్నాం. అన్నయ్య నమస్తే. నమస్కారం. నేను మహేంద్రన్ భార్యని. ఓ అవునా? మా అత్తగారి మోకాళ్ళ నొప్పి మందు ఖాళీ అయింది. మీరు కాస్త త్వరగా ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. అమ్మా, మీకొక సర్ప్రైజ్. ఏంటా సర్ప్రైజు? ముందు చూపించు. ఎవరొచ్చారో చూడండి. జయా, ఇంటికి ఏదో హీరోయిన్ వచ్చినట్టుగా ఉంది. అక్క, అరే నిజంగా నీకు ట్యూషన్ కు టైం అయింది కదా? సరేనన్నా. బావా, నేను చూడటానికి ఎలా ఉన్నాను? ఎప్పట్లాగే చాలా అందంగా ఉన్నావు, కానీ ఈరోజు దేవతలా ఉన్నావు. నిజం చెప్పాలంటే ధర్మేష్ చాలా అదృష్టవంతుడు. తనకు నువ్వు దొరికావు. నాకు ఒకటి దొరికించుడు. సరేలే, వదిలే. ఈ విషయం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. రామా, డ్రాప్ చేస్తాను. బాయ్. అక్క అక్క, మీరు కూడా మేకవర్ చేయించుకోండి. బావ మిమ్మల్ని ఇష్టపడతారు. జయా, నువ్వు నీ మాటలు అదంతా వదిలే. నీ గురించి చెప్పు. నిన్ను చూసి నీ భర్త ఏమన్నారు? అంతేగా, ఎప్పట్లాగే ఆయన నన్ను నోటీస్ చేయలేదు. కానీ రాన్ నా వలలో పడ్డాడు తెలుసా? రాణిని వదిలే, పెళ్లికి ఓ అవకాశం ఇవ్వు. ఇదంతా చేశాను కదా, ఏదైనా అయిందా? లేదు. ఇంకా అక్క, రాన్ బయట వెయిట్ చేస్తున్నాడు. మేం వెళ్తున్నాను. మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి. బాయ్. రే, మంచి వీడియో వచ్చిందిరా, చూడు. ఏంటి బంగారం, ఈరోజు రావడానికి ఎందుకు ఇంత లేటు? అరే ఏంటమ్మా, నీకోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? అరే, ఈ రోజు అక్టోబర్ 3 రాత్రి 9. మీ ముందు ఒక అందమైన హీరోయిన్ ఉంది. వన్స్ అగైన్, తినే మా అక్క సంధ్య.
అక్క ప్లాన్ సక్సెస్ఫుల్. అమ్మా తాని తాని ఏమైందమ్మా చెప్పు. దాని ఏమైంది, ఎలా వచ్చావు? ఆ సందులో ఉన్న అబ్బాయిలు నన్ను ఆపారు. నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళమ్మా. నన్ను లేదు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టరు. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, సరేనా? అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అవునక్క. ఎవరు ఎక్కడికి వెళ్ళకండి. నేను మన ఏరియా వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు మనకు తప్పకుండా సాయం చేస్తారు. డోంట్ వరీ. రా పద. సరే అక్క, నేను వెళ్తాను. ఇంకాసేపు ఉండొచ్చు కదా. లేదక్క, రోణి కూడా రాలేదు. తన కాల్ వెళ్ళట్లేదు. అందుకనే నేను ఆటోలో వెళ్తాను. బాగా లేట్ అయిందంటే ఏరియాలో ఆటో కూడా దొరకదు, మీకు కూడా తెలుసు కదా. సరే అక్క, నేను వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. మొట్టమొదటిసారి ఇలా జరిగింది కౌసల్య. మహేంద్ర మనల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు. సరే, ఇదేమైనా పెద్ద విషయమా? పిల్లలు నిద్రపోతున్నారు. తలుపులు తెరుచున్నాయేంటి? రాణి, సంధ్యా, రాణి! హత్య చేసిన విధానం చూస్తే ఒక్క మనిషి చేసినట్లుగా లేదు. సార్, దాని ఇంకా మహేంద్ర వాళ్ళ సెల్ ఫోన్స్ దొరికాయి, కానీ సంధ్య మొబైల్ దొరకలేదు సార్. బాగా వెతుకు, ఇక్కడే ఉంటుంది. ఇల్లు మొత్తం చెక్ చేశాను సార్. ఈ 2 ఫోన్లు దొరికాయి, ఇంకేం దొరకలా. వేరే ఏదైనా కనపడకుండా పోయిందా? లేదు సార్, ఇంట్లో ఏం కనిపించకుండా పోలేదు. అండ్ ఇంట్లో ఏ వస్తువు నాశనం అవ్వలేదు సార్. ముఖ్యంగా ఏ డోర్లో కూడా ఒక ఫోర్స్డ్ ఎంట్రీ అనేదే లేదు. అలా అయితే హత్య చేసిన వాడు ఎవడో తెలిసినవాడై ఉంటాడు. అది ఎవరు? అలా అయితే హత్య చేసినవాడా, రేప్ చేసినవాడా, లేకపోతే ఇద్దరా? వాడు ఎవడైనా సరే ఇక్కడి నుంచే వచ్చుంటాడు. చేతిలో ఒక పెద్ద ఆయుధం ఉండాలి. ఒకటి హ్యామర్, లేకపోతే రాడ్. అక్కడి నుంచి డోర్ బెల్ నొక్కాడు. మహేంద్రన్ గారు వచ్చారు. అతను తలుపు తీసిన వెంటనే వాడు అటాక్ చేశాడు. కానీ ఒక్క విషయమే నాకు అర్థం కావట్లేదు. ఒకే మనిషి ఒకరి తర్వాత ఒకరు ఒకే సమయంలో ఇద్దరిని ఎలా రేప్ చేస్తాడు? అది కూడా మత్తులో ఉన్నప్పుడు ఎలా రేప్ చేయగలడు? సార్, ఇందులో ముఖ్యమైన సందేహం ఏంటంటే దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? రేప్ లేదా మర్డర్? ఏం మర్డరో ఏం రేపో, ఇంతవరకు నా కెరియర్లో నేను ఇటువంటి మర్డర్స్ని చూడనే లేదు. అది కూడా వీళ్ళని చంపిన పరిస్థితి చూస్తుంటే వాడు సాధారణమైన రేపిస్టో హంతకుడో కాదు. వాడొక మదం పట్టిన వెధవై ఉంటాడు. ఫారెన్సిక్ని పిలవండి. వాళ్ళ పని అయిపోయిన వెంటనే బాడీని పోస్ట్ మార్టానికి పంపించేయండి. సార్, జయ, మా అక్కని చూసారా? ఆవిడ లేదు. దాని సరే బావా, ఇలా అలా జరుగుతుంది. సంధ్య మీ చెల్లి గారా? అవును. ఆవిడికి ఇంతకు ముందు ఎవరితోనన్నా విరోధం గానీ గొడవలు గానీ ఉందా? లేదు సార్, అతనికి ఎవరితో గొడవలు లేవు. కొంచెం బాగా ఆలోచించండి. సార్, నిన్న రాత్రి 8 అవుతుంది. ట్యూషన్ ఇచ్చి దాని వచ్చినప్పుడు దానికి ఏరియా పిల్లలు ఏడిపించారు సార్. వాళ్ళు చాలా మిస్బిహేవ్ చేశారు సార్. దాని ఏడుస్తూనే ఉంది. దాని చాలా భయపడిపోయింది సార్. బాధపడకు. సార్, నేను మెయిల్ పంపించేశాను. ఆ హార్డ్ కాపీస్ నేను మీకు... సార్, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి ఏం తెలియలేదు సార్. మొబైల్ని ట్రాకింగ్లో వేయండి. ఖచ్చితంగా ఏదో లీడ్ దొరుకుతుంది. మగేంద్రన్ దాని మొబైల్లోంచి ఏదైనా దొరికిందా? ఏం దొరకలేదు సార్. సార్, బ్యాంకు నుండి మహేంద్ర బాస్ వచ్చారు. సార్, నా పేరు రిచా.
బ్యాంక్కి వెళ్ళేటప్పుడే మీరు మహేంద్ర క్లోజ్ అసోసియేట్ని మీరు మీట్ అవ్వాలని అన్నారట. మీరు మహేంద్రన్ గారికి క్లోజ్ అసోసియేటా? అవును సార్, మహేంద్ర బాస్ అతని క్లోజ్ ఫ్రెండ్. ఆయనకి ఎవరితోనన్నా విరోధం ఉందా లేదని మీకు ఎప్పుడన్నా చెప్పారా? నార్మల్ విరోధం కాదు, ఆయన్ని చంపాలనే ఉద్దేశం గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, దీని గురించి తను అసలు మెన్షన్ చేయలేదు. సరే, ఆయనకి వాళ్ళ ఆవిడ గారికి ఎలాంటి అండర్స్టాండింగ్? సార్ యాక్చువల్లీ ఆయన తన వైఫ్తో సంతోషంగా లేడు సార్. తను వాళ్ళ అమ్మాయితో ఉండడం వల్ల తనని విడదీయలేకపోయారు. సరే, ప్రొఫెషనల్ లెవెల్లో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? మేము వినేదేంటంటే బ్యాంక్ డిఫాల్టర్స్ దగ్గర నుంచి లోన్ కలెక్ట్ చేశాడని. అవును సార్, అది కూడా కావచ్చు. ఎందుకంటే ఇలాంటి జాబ్లో రిస్క్ ఉంటుంది సార్. రీసెంట్లీ ఎవరి దగ్గర డబ్బు రికవర్ చేశారు? పర్వీస్ తనొక డిజైనర్. విజయనగర్ దగ్గర తనకి రెడీమేడ్ గార్మెంట్ షాప్ ఉంది. ఒక్క నిమిషం సార్, ఇదే తన కార్డ్. సార్ నేను వెళ్ళొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. నువ్వు వెంటనే వెళ్ళి తన కలు, ఏదైనా లీడ్ దొరుకుతుంది. సార్, 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 మగేంద్రన్ గారు లోన్ రికవరీ కోసం వచ్చారు. నేను డబ్బులు రెడీ చేయలేకపోయాను, ఆయన వెళ్ళిపోయారు. చాలా ఈజీగా చెప్తున్నావేంటి? అంత ఈజీగా లోన్ రికవరీ ఏజెంట్స్ వెళ్ళిపోతారా ఏంటి? సార్, అది ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో క్షమాపణ అడిగాను, టైం అడిగాను, రిక్వెస్ట్ చేశాను, దాంతో వెళ్ళిపోయారు సార్. నా అసిస్టెంట్ని అడగండి, తను కూడా ఆ రోజు ఉంది. అవును సార్. సరే, ఇప్పటికి మేము వెళ్తున్నాం, కానీ అవసరమైతే ఎంక్వైరీకి స్టేషన్కి పిలుస్తాం, మీరు రావాలి. ఏమైంది? నేను అబద్ధం చెప్పాను. పోలీసులు మనపై అనుమానంగా ఉన్నారు. నాకు భయంగా ఉంది. ఎందుకు భయపడాలి? డోంట్ వరీ, నేను ఉన్నానుగా. పర్వేస్, ఎందుకు అరుస్తున్నావ్? నువ్వు వీటన్నిటికీ అలవాటు పడాలి, ఓకే? చూడు, నేను లవ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది, వైల్డ్. పిలిచారు, నేను అక్కడికి వెళ్ళాలి. పిలిచారు, నేను అక్కడికి వెళ్ళాలి. పిలిచారు కదా, పిలిచారు. ఈరోజు నువ్వు నన్ను పిలుస్తావా? ఏడిపించు, నేను వెళ్తున్నాను. సార్, ముగ్గురు పిఎం రిపోర్ట్స్ వచ్చాయి సార్. ముగ్గురిని కూడా హెవీ మెటల్తో కొట్టారు సార్. బహుశా అది రాడ్ కావచ్చు లేదా హ్యామర్ కూడా కావచ్చు. ముగ్గురు కూడా చివరి వరకు తమ ప్రాణాల కోసం పోరాడారు సార్. స్ట్రగుల్ మార్క్స్ దొరికాయి సార్. అలాగే ఇంకో విషయం, సంధ్య దాగి వీళ్ళని చనిపోవడానికి ముందు, చనిపోయిన తర్వాత కూడా రేప్ చేశారు సార్. ఏమంటున్నావు? ఎస్ సార్, రిపోర్ట్లో ఇంకేం రాసిందంటే ఆ హంతకుడికి నేక్రోఫీలియా అనే వ్యాధి ఉందని. అప్పుడు ఇది జరుగుతుంది, అందుకనే చచ్చిన తర్వాత కూడా శవంతో. సాడిస్ట్. సరే, ఒక్కడా ఇద్దరా? లేదు సార్, పోస్ట్మార్టంలో ఒక వ్యక్తి సిమనే దొరికింది. ఇంకొక విషయం, ఈ వ్యాధితో బాధపడిన వాళ్ళున్నారే, వాళ్ళు సెక్స్మీనియాగా ఉంటారు. ఒకవేళ వీడి సెక్స్మీనియాగా ఉంటే రెడ్ లైట్ ఏరియాకి రెగ్యులర్గా వచ్చేవాడై ఉంటాడు. ఎక్కడైతే రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయో అక్కడంతా వెళ్ళి చెక్ చేయండి. ఖచ్చితంగా శాడిస్ట్ అక్కడికి వచ్చి వెళ్ళే ఉంటాడు. శవాలతో సెక్స్ చేయటం అనేది వీళ్ళ గుణమై ఉంటుంది. మీరు మార్చరీలో కూడా వెళ్ళి చెక్ చేయండి, అక్కడ ఇలాంటి కేసెస్ ఏమైనా రిజిస్టర్ అయినా చూడండి. సార్, అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళమంటే. ఇక్కడ ఇంతగా జరిగింది శర్మగారు. ఇంతవరకు మీరు ఎక్కడున్నారు? మీకేమీ తెలీదా? నా కొడుకుని వాళ్ళ అత్తగారింట్లో డ్రాప్ చేద్దామని వెళ్ళాను. తీరా తిరిగి వచ్చి చూస్తే ఇంత దారుణం జరిగిపోయింది.
చూడండి ఆ మృగం దీన్ని ఎలా చేసి పెట్టాడో. చాలా పాపంగా ఉంది. అక్క తినని హాస్పిటల్కి తీసుకెళ్దాం, లేదంటే ఇది చచ్చిపోతుంది. నోర్మయ్యో, హాస్పిటల్కి అది తీసుకెళ్ళడం కుదరదు. పోలీసులకు తెలిసిందంటే మనం వ్యాపారం చేయడం కుదరదు. మరి మనం ఏం చేద్దాం? ఇక్కడ ఏదో ఒక వైద్యం చేద్దాం. నేను ఒకసారి సార్ని మీట్ అవ్వాలి. విషయం ఏంటో చెప్పండి. సార్తోనే చెప్తాను సార్. అతన్ని ఇలా రమ్మని చెప్పు. రండి. సార్ సార్ నా కొడుకు రణ్ధీర్ నేను రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి. ఏం పని చేస్తున్నారు? సార్ వాడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఫోటో తీసుకొచ్చారా? ఉంది సార్, ఇదిగోండి సార్. ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు? జరిగిన ఈ రేప్ అండ్ మర్డర్ కేసుని ముగించాలని పోలీసులు చాలా గట్టిగా ప్రయత్నించారు. ఈలోపు ఇంకొక కేసు కూడా వచ్చింది. రణ్వీర్ కనిపించకుండా పోవడానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? అదే ఈ రణధీర్ మీ డ్రైవరా? అవును. ఎందుకు సార్, దేనికోసం అడుగుతున్నారు? ఎందుకంటే రణ్ధీర్ మిస్సింగ్. వాళ్ళ నాన్నగారు తన మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. సార్ ఇతను నా కొడుకు రణ్ధీర్ నిన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయాలి. అతను ఎక్కడున్నాడో తెలుసా? మాకు అసలేమీ తెలీదు. అతను నిన్నటి నుంచి రాలేదే. ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఫోను లేదు, ఏమీ లేదు సార్. ప్లీజ్ అతను వెతకండి. మాకు కూడా ప్రాబ్లంగానే ఉంది సార్. దాన్ని మేము కనిపెడతాం, కానీ అతని గురించి ఏదైనా తెలిసిందంటే మీరు వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. రాణి ఎక్కడుంది? నాకేం తెలుసు? ఇలా చూడు, అబద్ధం చెప్పకు. నీకు మాత్రం తను డ్రైవర్గా ఉండొచ్చు, కానీ నాకు తనే జీవితం, నాదనే సంతోషం. నేనే సంతోషంగా ఉండడం నీకు నచ్చలేదా? అలా ఉంటే 3 ఏళ్ళు నిన్ను సంతోషంగా ఉంచేవాణ్ణి కాదు, నీకో మనశ్శాంతి లేకుండా చేసేవాణ్ణి. నా సంతోషాన్ని ఓర్వలేకపోతున్నావు, అందుకనే రాణిని చంపేశావా ఏంటి? ఇంకొకసారి నాతో ఇలా మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు. క్రైమ్ స్పాట్లో ఫోర్స్ ఎంట్రీ గుర్తులు లేవు. అలా అయితే హంతకుడికి వాళ్ళ ముగ్గురు గురించి బాగా తెలిసింది. బహుశా తను రణ్ధీర్ కూడా కావచ్చు సార్. ఎందుకంటే తను ఛాయని వెంటబెట్టుకుని తరచూ ఆ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. కానీ రణ్ధీర్ ఎందుకు ఇచ్చేస్తాడు? వాడి మోటివ్ ఏంటి? సరే, జయాకి ఇదంతా తెలుసా? ఒక పని చెయ్యి, నువ్వు జయాని ఇక్కడికి తీసుకురా. సార్ మీరు ఏమంటున్నారు సార్? రాణి రణ్ధీర్ తను ఒక ఫ్యామిలీ లాంటోడు. చాలా సంవత్సరాలు మా ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా తను ఇలా చేయడు. యాక్చువల్లీ అండర్స్టాండ్ ఉన్నా కానీ కానీ సార్, మా కుటుంబం చంపిన వాళ్ళు మీరు కనిపెట్టలేకపోయారు. అందుకనే నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద నింద వేస్తున్నారు. అది కాదు, నేనేం సార్ చెప్తున్నానంటే ప్లీజ్, రణ్వీర్ పైన అనుమానపడ్డం ఆపేసి హంతకుల్ని కనిపెడితే బెటర్గా ఉంటుంది. సార్ నేను వెళ్ళొచ్చా? సార్ ఈ ఛాయ రణ్ధీర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంది సార్. హలో, మీరేనా ఫోన్ చేసింది? అవును సార్, నేనే చేశాను. బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి? అదిగో అక్కడ ఉన్నాయి. ఈ చోట ఒక్క బాడీ పార్ట్ కాదు, ఇంకా కూడా ఉండాలి. సర్చింగ్ డాగ్ని పిలిపించు. సార్ సర్చ్. నాకు మీ బాధ బాగా అర్థమవుతుంది, బట్ సారీ, మీ అబ్బాయిని ఈ విధంగా హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. మాకు విషయం తెలిసేలోపే ఎవరో వాణ్ణి హత్య చేశారు. సార్ రణ్ధీర్కి ఎంతో చెప్పి చూశాను. ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిలతో పరిచయాలు వద్దని చెప్పాను. కానీ
వాడెప్పుడు నా మాట వినిపించుకోలేదు. ఈరోజు వాడు ప్రాణాలు కోల్పోయాడు. అసలు మీరేమంటున్నారు? అవును సార్, నేను మన్వీర్ని ప్రేమించాను. కానీ ఇదేం క్రైమ్ కాదే. అంటే పెళ్లి జీవితంలో ఇంత ప్రేమ దొరకడం తప్పని చెప్పలేము. ఇన్స్పెక్టర్ గారు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం మీకు కూడా వస్తుంది. నాకా? ఏ? మీ భార్యకి డ్రైవర్తో అఫైర్ ఉంది. 3 రోజులుగా వాడు కనపడలేదు. వాడు చనిపోయాడు. బాడీ ముక్కలు ముక్కలుగా పడుంది. సోనా, మీరు నన్ను అనుమానిస్తున్నారా? పొరపాటు కూడా అలాంటి పని చేయకండి. నా భార్యకు డ్రైవర్కు 3 ఏళ్లుగా రిలేషన్ ఉందని నాకు బాగా తెలుసు. అదేమంత పెద్ద సమస్య కాదు. నాకు ఎలాంటి సమస్య లేనప్పుడు నేనెందుకన్నా తను చంపుతాను సార్. ప్లీజ్ ఎక్స్క్యూజెస్. తను తన లవర్ని కోల్పోయింది, అందుకని తన్ని ఏడవనివ్వండి. ప్లీజ్ తన్ని ఒంటరిగా ఉండనివ్వండి. ఎక్స్క్యూజ్ మీ. హలో. సరే, ఇంతవరకు ఏమేం చేశారో మీరు? ఏది దాచిపెట్టకుండా నాకు చెప్పండి. సార్ మేమేం చేయలేదు సార్. అబద్ధం ఆడద్దు. తనని మీరు బాగా బాధ పెట్టారు, తనని ఫాలో చేశారు, టార్చర్ చేశారు, పట్టుకుంటానికి ప్రయత్నించారు. మేము ఒప్పుకుంటాం సార్. మేము గొడవ చేశాము, తనపై దాడి కూడా చేశాము. చెత్త ఎదవ. తనని పట్టుకున్నది కాకుండా ఇంటికెళ్ళి రేపు వేరు చేశావా? వాళ్ళ నాన్న చంపావు, వాళ్ళ అమ్మని చంపావు, ఆవిడ్ని కూడా రేప్ చేశారు. లేదు సార్, లేదు. మేము తన ఇంటికి వెళ్ళలేదు, రేప్ చేయలేదు, మర్డర్ చేయలేదు. ఆ రోజు మేము మా ఇంట్లోనే ఉన్నాం సార్. మా మాట నమ్మండి సార్. మేము నిజమే చెప్తున్నాం సార్. మేము పారిపోయాం సార్. కానీ మరుసటి రోజు ఈ న్యూస్ తెలియగానే చాలా భయపడిపోయాం సార్. మీకు దొరికిపోతాం అనుకున్నా. ఎలాగైనా మీరు దొరికింటారా? సరే, నిజం చెప్పరు కదా? ఓకేరా. ఇలా చూడండి, వీళ్ళ 3 బ్లడ్ శాంపిల్స్ని టెస్ట్కి పంపించండి. అప్పుడు తెలుస్తుంది. ఆకలేస్తోంది. రోటీ. అరే, ఇక్కడ తమలపాకే దొరుకుతుంది, రోటీ దొరకదు. రోటీ. రే, ఇది నీకు ఎక్కడ దొరికింది? సార్, సంధ్య మేడం వీటిని బాగా చూసుకుంటుంది, తిండి కూడా పెడుతుంది. ఇప్పుడు ఆవిడ లేదు సార్. వీడి నా దగ్గరికి వచ్చి ఆవిడ మొబైల్ ఇచ్చి రొట్టి కావాలని చెప్తున్నాడు. సంధ్య మొబైల్ అని నీకెలా తెలుసు? సంధ్య మేడం ఎప్పుడు మా కొట్టుకు వచ్చే రీఛార్జ్ చేస్తారు. ఇది నా సైడ్ బిజినెస్. ఇందులో ఉన్న డేటాని తొందరగా రికవర్ చేయండి. ఇది వీడికి ఎక్కడ దొరికిందో చూడండి. వీడిని కొట్టొద్దు. సార్, హలో సార్. మీరా? సార్, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్. లోపలికి రండి. సార్, అక్టోబర్ 23వ తేదీన మహేంద్ర నాకు ఒక మెయిల్ పంపించారు. అది ఈ రోజు చెక్ చేశాను. మెయిల్లో ఏముంది? సార్, తనకి పర్వేస్కి చాలా పెద్ద గొడవ జరిగింది సార్. ఆ గొడవలో పర్వేస్ తనని చంపుతానని కూడా చెప్పాడంట. సార్, మీరా? పర్వేష్, పోలీసులతో అబద్ధం చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. మహేందర్కి నీకు గొడవ జరగలేదని చెప్పావు కదా, మరి? సార్, గొడవ జరగలేదు సార్. అబద్ధం చెప్తావరా? పోలీస్ స్టేషన్లో మేము ఇచ్చే ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. వింటర్లో చలికాలం మొదలైంది, ఎముకలంతా విరిగిపోతాయి, ఏమీ చేయలేవు. చెప్పేస్తాను సార్. ఆ రోజు మహేందర్ కొట్టికి వచ్చాడు సార్. అప్పుడు డబ్బిచ్చి ల్యాప్టాప్ తీసుకెళ్ళు. రే మహేందర్, ఆగో. దీనికి నువ్వు అనుభవిస్తావు. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావురా? నేనెవరో నీకు తెలియదు. 1 నిమిషంలో నీ కుటుంబాన్నే లేపేస్తాను. చేతనైంది చేసుకో. సార్, ఊరికే బెదిరించాను అంతే సార్. భయపడడానికి అలా చేసి. భయంకరంగా భయపెడతావా? సార్, పర్వేష్ అంటే నాకు చాలా భయం. వాడొక సాడిస్ట్. ఫిజికల్గా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. సార్, నేను నిజంగానే మహేందర్ వైఫ్ని కూతుర్ని రేప్ చేయలేదు సార్. సార్, వీడియోలో ఒప్పుకోడు సార్. నాదరా
పద. సార్ 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 చెప్పేది నమ్మండి సార్. నేను నిజంగానే మహేందర్ వైఫ్ని కూతుర్ని రేప్ చేయలేదు సార్. మర్డర్ కూడా చేయలేదు సార్. నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? డిఎన్ఏ టెస్ట్ చేస్తే మొత్తం తెలుస్తుందిరా. వీడిని లాక్కురండి. సార్ సార్ ప్లీజ్ సార్. పద. సార్ ఫోన్ డేటా రికవర్ చేశాను సార్, చూడండి. టంటడాయ్, తినే మా అక్క సంధ్య. దాని దాని వచ్చి ఏదో చెప్తుంది. మహేంద్రన్ దాని లోపల తీసుకెళ్తున్నాడు. జయ కూడా వెళ్ళింది. సంధ్య లోపలికెళ్ళింది. ఫోన్ అక్కడే వదిలేసింది. రికార్డింగ్ని ఆఫ్ చేయలేదు. డోర్ బిల్ సౌండ్ వినపడుతుంది. ఈ హ్యామర్ని స్క్రీన్ షాట్ తీ. ఈ హ్యామర్ ఇలాంటిది ఎక్కడ అమ్ముతారో అక్కడంతా అడుగు. కానీ సార్ ఈ వీడియోలో వాయిస్ శాంపుల్గా ఉంది. ఈ వాయిస్ని ఎక్స్పర్ట్కి పంపించేసాయి. మన దగ్గర ఉన్న సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్కి మ్యాచ్ చేయండి. రైట్ సార్. ఇంకో విషయం, సంజయ్ మొబైల్లో ఈ వీడియోసే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి సార్. అన్ని వీడియోలు పంపించు. నేను అన్ని వీడియోలు చూస్తాను. వాయిస్ శాంపిల్ మన పోలీసులందరికీ పంపించు. ఈ వాయిస్తో ఎవరి వాయిస్ అన్న మ్యాచ్ అయితే వాళ్ళని లేపుకురండి. సార్ ఈవిడే మా అమ్మ. ఎప్పుడు చూసినా పనే, ఈవిడికి రెస్టే ఉండదు. నీకు సంధ్యకి రిలేషన్షిప్ ఏంటి? సార్ మీకే తెలుసు, తను నా వైఫ్ అక్క సార్. కేవలం అక్కేనా లేకపోతే నీ ఫస్ట్ లవ్వా? ధర్నిష్ జయాన్ని యాక్సెప్ట్ చేసి నాతో ఉండుంటే జయ అసలు బాధపడేదే కాదు. సార్ మేమిద్దరం ఒకరినొకరు లవ్ చేసుకున్నాము. పెళ్ళెందుకు చేసుకోలేదు? అదే కులం సమస్య. తను పేరెంట్స్కి అగేనిస్ట్గా వెళ్ళదలుచుకోలేదు. అందుకే ఆ లూజర్ మహేంద్రని పెళ్లి చేసుకుంది. సరే, కులమే సమస్య అయితే మరి తన చిన్న చెల్లెల్ని ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు? ఎందుకంటే జయ అమాయకురాలు సార్. నా చేతికి తేలిగ్గా దొరికింది. నేను తన్ని పెళ్లి కూడా చేసుకున్నాను సార్. సరే, ఇదంతా నువ్వు చేసినందువల్ల సంధ్యాని నువ్వు పొందావా? ఎక్కడ సార్, సంధ్య నన్ను ఇగ్నోర్ చేయడం మొదలెట్టింది. ఇంకా చెప్పాలంటే తను నాకు అడ్వైజ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టింది సార్. ధర్నిష్, ముందు బంధాల్ని అర్థం చేసుకో. నేను మహేంద్రన్ వైఫ్, నువ్వు జయ హస్బెండ్వి. మన ఇద్దరి దారులు వేరువేరు. అప్పుడే మేము విడిపోవడం మొదలుపెట్టాము. మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. సంధ్య నన్ను దూరం పెట్టింది, జయాని నేను దూరం పెట్టాను. ఈ సమయంలోనే జయ ఏం చేసిందంటే నా డ్రైవర్ రంజిత్తో రిలేషన్లో ఉంది. ఇదంతా నువ్వు పెద్దగా తీసుకోలేదు, రైట్? రైట్ సార్. ఎందుకంటే సంధ్యకు దగ్గర అవడం కోసం జయని దూరం పెట్టాలనుకున్నాను. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. సంధ్య మీద నీకు కోపం వచ్చుంటుంది కదా, అందుకనే సంధ్య కుటుంబం వాళ్ళందరినీ నువ్వు చంపావు కదా. ఏ ప్రేమనైతే నేను మర్చిపోలేకపోయానో దాన్ని నేను ఎలా చంపగలను? ఈ ప్రేమించేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుని వాళ్ళని మోసం చెయ్యర్రా. నువ్వే మా ప్రైమ్ సస్పెక్ట్, అర్థమైందా? వీడి డిఎన్ఏ కూడా టెస్ట్ పంపించండి. సార్. రెడ్ లైట్ ఏరియా మార్చర్ నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందా? ఇంతవరకు వెళ్ళలేదు సార్. రావయ్యా, ఏం కావాలి? అది ఆ మంది ఇస్తారా? ఉండి ఇస్తాను. వెళ్ళి నీ భార్యని సంతోషపెట్టు. ఏంటి విషయం? ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? సంధ్య వదినా, సంధ్య వదినా. లోపలికి రా, లోపలికి వెళ్దాం. పద పద, నోరు మూసుకొని పద పద, నడు. పద పద పద. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఇదే సార్ శర్మ గారి ఇల్లు. వాడి కట్లిప్పు. సార్
సార్ వీడిని కాపాడడానికే నేను అబద్ధాలు చెప్పాను. వాడు ఒక మానసిక రోగి సార్. అలాగే మహేంద్ర మా పక్కింట్లోనే ఉంటున్నాడు. తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూ ఉంటాం. అందువల్ల అందరికీ వీడి మీద సందేహం రావడం వల్ల నీళ్ళు నీళ్ళు నీ పేరేంటి బాబు? భూషణ్. భూషణ్, పక్కింట్లో సంధ్య గారు ఉన్నారు కదా. మంచిది, చాలా మంచిది. గుడ్ బై అలా చెప్తుంది. అందరూ మంచి వాళ్ళు. తన ఇంటికి నేను సరే, వెళ్ళాలి. నువ్వు బాధపడకుండా ఉండు, మన తర్వాత వెళ్దాం. ఏంటి? వీడిని కట్టొద్దు, వీడి మీద సందేహం లేదు. కానీ సార్ చెప్పాను కదా. ఐఎమ్ సారీ సార్, మీరు భూషణ్ సందేహించకపోవడానికి కారణం ఏదైనా ఉందా సార్? నాకున్న ఎక్స్పీరియన్స్. ఏ, నా మీద సందేహంగా ఉందా? నాట్ ఎట్ ఆల్ సార్. దివ్య ఇది చాలా రోజులుగా కనిపించట్లేదు. తనని కలవనివ్వట్లేదు. చెప్పండి, తనెక్కడుంది? నేను అందంగా లేనా? ఏంటి దివ్య దివ్య అంటున్నావు? అది ఎక్కడైనా ఉండని, అయితే నీకేంటి? నువ్వు నాతో పాటు రా. ఏంటి, వస్తావా? వద్దు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళరా. ఒప్పుకుంటూ వస్తారు. హలో, ఆ రోజు ఏమైంది దివ్య? సార్ ఆ రోజు ఎప్పట్లాగే నాకు ఒక క్లయింట్ వచ్చాడు సార్. తను చాలా విచిత్రంగా ప్రవర్తించాడు, మృగంలాగా ప్రవర్తించాడు. నువ్వు అతని స్కెచ్ గీయించగలుగుతావా? చెప్తాను సార్. ఈ కాపీ అందరు పోలీసులకి పంపించేయండి. వాళ్ళతో చెప్పండి ఇవాళే రిజల్ట్ కావాలి. సార్, వీడు తెలుసా? అరే, ఇది సూరజ్. ఆయుర్వేద మందులు అమ్ముతుంటాడు. కొన్నిసార్లు వ్యాన్ తీసుకొస్తాడు. వీడి వ్యాన్ నంబర్ కానీ మొబైల్ నంబర్ కానీ తెలుసా? నాకు వ్యాన్ నంబర్ తెలీదు, కానీ వాడి నంబర్ తెలుసు. నా కొట్టుకి రీఛార్జ్ చేయడానికి వస్తాడు సార్. ఆ సూరజ్ నంబర్ని పోలీసులు చాలా కష్టపడి కనుక్కోవడం జరిగింది. కానీ ఈ ఖతర్నాక్ గాడు మాత్రం అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. సరే, విషయాలన్నీ ఎలా జరిగాయి చెప్పు. సూపర్ అన్నా. ఏమైంది? ఆ గ్రీన్ సారీ అమ్మాయి వెళ్తుంది కదా, తను నా భార్య. నా మగతనానికి రహస్యం నువ్వు ఇచ్చే మందులోందని తనకు తెలియకూడదు. సరే, ఓ పని చేయి. 2 నెలల మందు కలిపి తీసుకెళ్ళిపో. నా దగ్గర అంత డబ్బులు లేవే. ఏంటయ్యా నువ్వు, ఎంత ఉంటే అంత ఇవ్వు, తర్వాత చూసుకోవచ్చు. సరేనా? సంతోషంగా ఉండు. ఇండోర్లోంచి వెళ్లే ఈ దారిలోనే మనకి 3 బాడీలు దొరికాయి. అది కూడా ఇండోర్ బార్డర్ అయ్యేలోపు రణ్ధీర్ తల దొరికింది ఈ ప్లేస్లో. అంటే ఆ నేరస్తుడు ఇండోర్ నుంచి దేవాస్కి వెళ్ళుంటాడంటారా, లేదంటే ఇటువైపు వచ్చుంటాడంటారా? మనకి బాడీ పార్ట్స్ దేవాస్లో లెఫ్ట్ సైడ్లో దొరికాయి. అలా అంటే దేవాస్కే వాడు వెళ్ళి ఉండాలి. సరే, ఈ సూరజ్ మ్యాటర్కి అలాగే రణ్ధీర్ని హత్య చేసి మొక్కలు చేయడానికి ఏదైనా కనెక్షన్ ఉందంటారా? అయ్యుండొచ్చు, లేకపోయినా ఉండొచ్చు. నేను చెప్పినట్టుగా సూరజ్ ఫోటోలు అన్ని స్టేషన్లకి పంపించావా? ఎస్ సార్. అక్కడి నుంచి న్యూస్ ఇంతవరకు ఏం లేదు సార్. సార్, సూరజ్ దగ్గర ఉన్నలాంటి వ్యాన్ లాగే ఇంకొక వ్యాన్ 2 రోజుల ముందు క్రాస్ అయింది. అలా అంటే వాడు దేవాస్కి వెళ్ళి ఉంటాడు. ఈసారి వాడు ఖచ్చితంగా తప్పించుకోకూడదు. పదండి. ఫోను లేదు, బండి లొకేషన్ ఏదైనా తెలిసిందా? సార్, ఆ బండి లొకేషన్ అయితే మాకేం దొరకలేదు సార్. కానీ అతని ఫోన్ దేవాసులో యాక్టివేట్లో ఉంది. దేవాసులో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేయండి. మేము అక్కడ ఎస్పీని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. ఆలోగా అతని లైవ్ లొకేషన్ మీకు సెండ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ.
ఇంకా ఎంతసేపు? 20 minutes. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. లొకేషన్ ట్రాక్ చేయలేకపోతున్నాం. లాస్ట్ లొకేషన్ ఎక్కడ? బస్ స్టాప్ పక్కనే సార్. బస్ స్టాప్ పక్కన. దేవాస్ పోలీస్ వెళ్ళారా? అవును సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, దేవాస్ నుంచి వెళ్ళే దారులు మొత్తం చెక్ చేయమని. అలాగే సార్. జై హింద్ సార్. మమ్మల్ని ఫాలో చేయండి. ఓకే సార్. రే బాబు, లెగో. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? వీడిని ఎక్కడా చూసావా? నేను ఇతని పేషెంట్ని. మగతనానికి కావాల్సిన మందులు ఇస్తూ ఉంటారు. ఎవరు నువ్వు? మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు రండి. వెనకెళ్ళండి. కాల్ చేస్తాను. వెనకెళ్ళి పోండి, చెప్తున్నాను కదా. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ఖచ్చితంగా కలుస్తాను. అందరూ కాల్ దూరంగా చేస్తాను వెళ్ళిపోండి. చెప్తున్నానుగా. లేదా సరే చెప్పేస్తాను. సరే సరే, నేను ఆపేస్తాను. ఇలా చూడు, నేనేమీ చేయను. ఆవిడ వదిలేయమన్నానుగా. ఈవిని చూసుకో. ఒక నిమిషం ఆగు. లెగరా, చెప్పు. ఎందుకు ఇలా చేశావు? చెప్పరా, ఎందుకు చేశావు? సార్, ఇదే నాకు మత్తు. నాకు రకరకాల అమ్మాయిలతో కలిసి ఉండాలి. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సార్. నాకు పిచ్చెక్కిపోతుంది సార్. నీ మత్తు గురించి మాకు తెలుసురా. నాకు తన మేడం అంటే చాలా ఇష్టం. తనతో తన మేడం గురించి అడిగాను. దానికి వాడు నా షర్టు పట్టుకున్నాడు. ఆ తర్వాత నా కొడుకుని నరికి పారేసా. అప్పుడు సంధ్య కుటుంబం వాళ్ళని ఎందుకు చంపావు? నేను తనని చాలా రోజులుగా చూస్తున్నాను. తన అత్తగారి కోసం మందులు తీసుకోవడానికి మా కొట్టుకొస్తుంది. అప్పుడు తనని చూస్తాను. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఇక తనే అని నిర్ణయించుకున్నాను సార్. నేను తన ఇంటికి వెళ్ళాను. తన హస్బెండే అప్పుడు తలుపు తెరిచాడు. ఇదంతా పూర్తి చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ మళ్ళీ మూడొచ్చింది సార్. మళ్ళీ సంధ్యతోనూ తన కూతురుతోనూ అదే చేశాను సార్. చిన్నపిల్లరా తన్నపోయి చెత్త నా కొడక. ఇక్కడే నీ తోలు తీసేసి కారం రాయాలనిపిస్తుందిరా, చెత్త నా కొడక. చట్టం నా చేతులు కట్టేస్తుంది. వీడికి ఎదురుకుండా ఎఫ్ఐఆర్ స్ట్రాంగ్ గా రాయండి. వెంటనే వీడికి ఉరి శిక్ష వేయాలి. సూరజ్ అమాయకపు మొహం వెనకాల ఇలాంటి ఒక కామపిశాసి అనేవాడు దాగి ఉన్నాడు. ఇది ఎవరికీ తెలియలేదు.
కానీ పోలీసులు చాలా కష్టపడి ఎలాగోలా అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. అమాయకురాలైన చంద్ర పరువుని ప్రాణాల్ని పోలీసులు కాపాడారు. సూరజ్ ని కోర్టులో నిలబెట్టి వాడికొక దారుణమైన శిక్ష పడేలా చేశారు. న్యాయం కూడా దక్కింది. సూరజ్ గనక పోలీసులకి దొరకకుండా ఉండుంటే ఈ పాటికి చాలా రేపులు ఇంకా హత్యలు కూడా జరిగేవి. ఇంకా నయం దొరికిపోయాడు. గుర్తు పెట్టుకోండి, ఒకరిని నమ్మడం మంచి విషయమే, కానీ గుడ్డిగా ఎవరైనా నమ్మడం అనేది మీకు గానీ మీ కుటుంబానికి గానీ అంత మంచిది కాదు. నేను మీ అనూప్ సోనీని ఇవాల్టి ఎపిసోడ్లో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక కథతో నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను. గుర్తుపెట్టుకోండి, క్రైమ్కి మనకి మధ్య ఉన్న దూరం ఒక దారం అంతే. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.